ఇట్లా మీ సౌమ్య సేస్ హాయ్ టు ఆల్. సో కోచి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మున్నార్‌కి వెళ్ళడానికి 2½ అవర్సే పడుతుందని చెప్పాను కదా! కానీ ఈ మధ్యలో అయితే మేము చిరియప్పార వాటర్ ఫాల్స్ చూసాం. చాలా చాలా బావుండింది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఆహ్, లొకేషన్ అయితే అద్భుతం అనమాట. మంచి పిక్చర్స్ తీసుకోవచ్చు. వి ఎంజాయ్డ్ ఎ లాట్. దాని తర్వాత అయితే ఒక స్పైస్ ప్లాంటేషన్‌కి వెళ్ళాము. ఇవన్నీ చూసుకోవడానికి మనకు టైం పడుతుందనమాట. సో స్పైస్ ప్లాంటేషన్ ఏంటంటే ఆయుర్వేదిక్ స్పైస్ ప్లాంటేషన్ అనమాట. దే విల్ ఎక్స్ట్రాక్ట్ మెడిసిన్స్ ఫ్రమ్ ప్లాంట్స్. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఏ ఫామ్‌లో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, ఇవన్నీ వాళ్ళకి కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. దిస్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ. సో మనకి ఒక్కొక్క ప్లాంట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉండింది. అండ్ హీ ఈస్ ద గైడ్. సో చూపించిన తర్వాత అయితే మనకి ఏ మెడిసిన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు, వాటి వల్ల యూజెస్ ఏంటనేది చెప్తారు. మీకేమైనా కావాలనుకుంటే మనం పర్చేస్ చేసుకోవచ్చనమాట. అండ్ దిస్ ఈస్ కోకోవా ప్లాంట్. ఇండియన్ కోకోవా ప్లాంట్, కాఫీ బీన్ ప్లాంట్ అనమాట. ఆఫ్రికన్ కోకోవా ప్లాంట్ కూడా చూపించారు. సో అంత లెంతీ వీడియో నేను పెట్టలేను కాబట్టి ఐ కుడ్ జస్ట్ చిన్న చిన్న స్నిప్పెట్స్ యాడ్ చేశా. అండ్ దిస్ ఈస్ పర్ఫ్యూమ్ మేకింగ్. వాళ్ళ దగ్గరే అరోమాటిక్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా! సో పర్ఫ్యూమ్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, లైవ్‌లో పర్ఫ్యూమ్ ప్రిపేర్ చేసి చూపించారనమాట. సో ఏం పర్ఫ్యూమ్ తీసుకున్నాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. సో పర్ఫ్యూమ్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాన్సంట్రేషన్ ఎంత కావాలి, లైట్‌గా కావాలా, స్ట్రాంగ్‌గా కావాలా అనేది మనం చెక్ చేస్తూ దే విల్ యాడ్ ద కెమికల్. అన్నీ యాడ్ చేసి బాగా ఫ్రాత్ చేసిన తర్వాత బాటిల్‌లో ఫిల్ చేస్తారు. సో బాటిల్‌లో ఫిల్ చేసిన తర్వాత రూమ్‌కొచ్చేసిన తర్వాత హోటల్ రూమ్‌కొచ్చాక ఫ్రిడ్జ్‌లో ఒక 1 డే పెట్టుకోమని చెప్పారు కొద్దిగా సెటిల్ అవ్వడానికి. సో బాగా ఫ్రాత్ చేసి యాడ్ చేశారు. చాలా చాలా బాగున్నాయన్నమాట పర్ఫ్యూమ్స్ వాళ్ళ దగ్గర. అండ్ వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటంటే జాయింట్ పెయిన్స్‌కి కానీ, వెరికోస్‌కి కానీ ఆర్ హెయిర్ ఆయిల్స్ కూడా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా కొన్ని కొన్ని షాపింగ్ చేశాము. అండ్ ఫైనల్లీ మా పర్ఫ్యూమ్ అయితే రెడీ అయిపోయింది. టెస్ట్ చేయడానికి ఇచ్చారు. ఇట్ వాస్ గుడ్ అనమాట. నెక్స్ట్ వి వెంట్ టు ఫ్లోరా అండ్ ఫ్లోరల్ పార్క్ అంట. అది కూడా వెళ్ళాం కానీ చాలా వర్షం పడింది. నేను రిస్క్ చేయదలుచుకోలే పాపతో. సో వీ కేమ్ బ్యాక్ టు హోటల్ రూమ్ అండ్ దిస్ వాస్ మై హోటల్ రూమ్ అనమాట. సో దానికన్నా ముందైతే లంచ్ చేశాము. కేరళలో ఒక మంచి స్పెషాలిటీ ఏంటంటే మున్నార్‌లో హాట్ వాటర్ ఇస్తారు బిఫోర్ యువర్ లంచ్ ఆర్ డిన్నర్. టేబుల్ మీద బాటిల్ ఆల్రెడీ ఉంటుంది. మనం ఫిల్ చేస్తూ తాగడమే అనమాట. ఎంత సూదింగ్‌గా ఉంటుందంటే అరోమా జీరా అండ్ సోంఫ్ అరోమా అయితే వచ్చింది. ఇంకా వాళ్ళు ఏం ప్రిపేర్ చేశారు అంటే ఏం యాడ్ చేశారని తెలీదు కానీ అరోమా అయితే మాత్రం జీరా ఇంకా సోంఫ్ టేస్ట్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. చిన్న కిచెన్ సెటప్ చేసుకున్న రూమ్‌లో మా పాప కోసం నేను రాగి పౌడర్, రైస్ అన్నీ తెచ్చుకున్నాను. బయట ఫుడ్ దానికి పెట్టదలుచుకోలేదు. అంత ప్రాపర్‌గా దొరుకుతుందో లేదో కూడా తెలీదు. బట్ వి గాట్ ఎ హోటల్ హియర్ కాల్డ్ ప్రాకృతి. వాళ్ళు మనకు కస్టమైజ్ చేసి పాపకి నేను పప్పు అడిగితే ప్రాపర్‌గా చేసి కుక్ చేసి ఇచ్చారు. బట్ ఈ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ అంతా నేను చూసుకున్నా. థాట్ వాస్ ఇట్. ఐ విల్ బి బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇట్స్ మీ సౌమ్య. బాయ్.